ఓవైపు పోలీసులు మత్తు దొరకకుండా చేయాలనే లక్ష్యంతో విస్తృతంగా తనిఖీలు, నిఘా పెడుతుండగా మత్తుబాబులు ఎలాగైనా మత్తు పీల్చాలనే పట్టుదలతో ఉన్నారని స్పష్టమవుతుంది. తాజాగా రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు చేసిన అరెస్టుతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు డ్రగ్స్ కు ఉన్న డిమాండ్ గురించి పోలీసులకు తెలిసింది. ఏపీ రాజమండ్రికి చెందిన వీరం నాగేశ్వరరావు, సూర్యాపేటకు చెందిన జితేందర్లు స్నేహితులు. నాగేశ్వరరావు మిల్క్ అండ్ షేక్స్ లో పనిచేస్తుండగా జితేంద్ర సినిమా డబ్బింగ్ లో సౌండ్ ఇంజనీర్. ఇలా డ్రగ్స్ మత్తుకు అలవాటైన ఇద్దరికి బెంగళూరులో నైజీరియన్ పరిచయం అయ్యాడు. అతని నుంచి గ్రాము 2000 చొప్పున తీసుకుని వాటిని హైదరాబాద్ కు తీసుకువచ్చి గ్రాము డ్రగ్స్ ను 10,000కు అమ్ముతున్నారు. ఇటీవల బెంగళూరు నుంచి తీసుకొచ్చిన 30 గ్రాముల డ్రగ్స్ ను వనస్థలిపురంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి డ్రగ్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా చేయడానికి ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి దాన్ని ఫాలో ప్రాక్టికల్ గా ఈ టీమ్స్ ఆపరేట్ చేయడంలో ఈ బ్రేక్ వచ్చింది. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా కూడా ఎవరు కూడా డ్రగ్స్ వాడదు. బల్సే డ్రగ్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేయడం మేము నాట్ అగేన్స్ట్, బట్ యూజింగ్ డ్రగ్స్ ఫర్ ది సెలబ్రేషన్స్ ఇవి సీరియస్ కన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి విల్ నాట్ టాలరేట్ ఇట్ హ్యాపెనింగ్. సో దిస్ ఇస్ వాట్ వి వుడ్ లైక్ టు కమ్యూనికేట్ విత్ ద సిటిజన్స్ ఫర్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్ అండ్ నియరింగ్ కమిషనరేట్స్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో వీళ్ళు నేరస్తులు బెంగళూరు నుంచి నైజీరియాతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఉన్నాక ప్రీవియస్గా కూడా వీళ్ళు అడిక్షన్ ఉంది. ఇది డేస్ టు సెల్ దిస్ మెటీరియల్ ఆల్సో. ఇంట్లో వీళ్ళు ఒకతను ఈ జితేందర్ అనే అతను డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. డిఫరెంట్ తెలుగు ఫిలిమ్స్లో అతను సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఇంకొక అతను నాగేశ్వర్ అనే ఉన్నాడు. ఇతను మాత్రం డిఫరెంట్ వర్కర్గా డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు స్నేహం మూలంగా ఇటువంటి అడిక్షన్కు బానిసలైన మూలంగా ఇంకా ఈజీ మనీ కోసం చెప్పేసి ఈ యాక్టివిటీలో ఉండడం, దీనికోసము నైజీరియాని మేము అతను ఫాలోఅప్ చేస్తున్నాం. వీల్ గెట్ దట్ పర్సన్ ఆల్సో సూన్. అతని ద్వారా ఈ డ్రగ్స్ తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఆటో నగర్ దగ్గర వనస్థలిపురంలో దీన్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ ఒక 6 lakh రూపీస్ వరకు యూజ్ చేయడం వల్ల జరిగేటువంటి నష్టం చాలా ముఖ్యంగా ఉంటుంది. న్యూ ఇయర్ ముందు ఇటువంటిది యూజ్ పార్టీస్లో సెలబ్రేషన్స్ కోసం యూజ్ చేసేది మనం ప్రివెంట్ చేసాం. ఇటువంటి ఒక నెట్వర్క్ కూడా క్రియేట్ చేయడం మూలంగా సప్లై ఛానల్ కూడా దీనివల్ల బ్రేక్ డౌన్ అయింది. దాన్ని చేసినటువంటి ఎస్ఓటీ ఆఫీసర్స్ని అభినందిస్తున్నాం. ఇటువంటి ఈ వీళ్ళు ఒక్కొక్క బ్రాండ్ని 10,000 రూపీస్ 8 to 10,000 రూపీస్ మధ్యలో అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వచ్చినప్పుడు ఇంతగా తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ అత్యధిక రేట్లలో అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంగా వీళ్ళను నేరస్తులను పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకోవడం జరిగింది. ఇది మీకు తెలుసు, ఇది చాలా సీరియస్ వేలో సిటిజన్ని యూత్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని మేము సీజ్ చేసాం. దీనివల్ల మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ప్రశాంత వాతావరణంలో హ్యాపీ మూడ్లో న్యూ ఇయర్ వెల్కమ్ చేయడానికి చేయొచ్చని మేము కోరుకుంటున్నాం. కానీ ఎటువంటి డ్రగ్స్ మాత్రం వాడకుండా ఉండే విధంగా మేము ఈ సీజర్ వల్ల చేయడం జరిగింది. టు దట్ ఎక్స్టెంట్ దాంతోపాటు ఎవరైతే ఈ నెట్వర్క్లో ఉంటున్నారో, ఎవరైతే ఈ యాక్టివిటీలో ఉంటున్నారో కూడా మాకు అవగాహన ఉంది. సో వాళ్ళందరికీ కూడా మేము జస్ట్ కమ్ విల్ కీప్ ఆన్ మేకింగ్ ఎఫర్ట్స్ టు గెట్ దోస్ యాక్టివిటీస్ ఫర్ ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ లీగల్ యాక్టివిటీ. రివార్డ్స్ ప్రకటించాం. ప్రజలు కూడా ఇటువంటి వాటిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ డ్రగ్స్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ కేసులో ఇంకో కేసులో 60 lakhs కాన్ఫిడెంట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:50 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి
₹1 ఇస్తే ₹3 ట్యాక్స్ ఈ కరెన్సీ ప్లే కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని అతను బౌద్ధి అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వస్తున్న అసిస్టెంట్గా పనిచేస్తూ అతను ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ సస్పెండ్ చేయడం మూలంగా అతను డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాల్యుబుల్ పీపుల్ని ఇట్లా ట్రాక్ చేసి ఈ కౌంటర్ఫెయిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఆ ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా ట్రైనింగ్ చేసే వదిలేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ విక్టిమ్ అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు ఈ విధంగా. ఇట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ కౌంటర్ఫెయిట్ ఇన్ ఫేక్ వన్ అండ్ దే సేయింగ్ దట్ వి ఆర్ గివింగ్ కౌంటర్ఫెయిట్ కరెన్సీ. దానికి ఇంత ఒక 1:3 రేషియో ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలా మంది అమాయకులు మోసపోయడం జరిగినా కానీ పోలీసుకు రిపోర్ట్ చేయడం జరగట్లేదు. దానివల్ల నేరస్తులు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళు మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా మళ్ళీ వాళ్ళు నేరాలు చేయకుండా ఉండే ఉద్దేశంతో ఈ నేరస్తుల్ని పట్టుకొని శిక్ష విధించే విధంగా మేము కేసు రిజిస్టర్డ్. ఇంతకుముందు కూడా చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ రిపోర్టింగ్ టు పోలీస్. Now they are asking them to come and report to police so that this kind of traps, this kind of mischievous activities demystify చేసి ఇవన్నీ ప్రజలు నమ్మొద్దని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆస్పెక్ట్స్ను ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం MDMA దాంట్లో 30 grams ఇట్స్ a huge thing actually. One possession of 2 people దగ్గర సీచారు. దీనివల్ల we can see how many packets are there, how many people to participate in those parties. So అలానే మనము ప్రాపర్టీ చేస్తాము, యాక్టివిటీ జరగకుండా చూసాం. We will be focused on such things not only the 31st December, it will continue till we make our areas safer from this kind of peddlers and consume చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ యాక్సెస్ లేకుండా సప్లై ఛానల్ కట్ చేసి మన వాళ్ళని సేఫ్ ఏరియాలో పెట్టడానికి ఎఫర్ట్స్ చేస్తాం. పాత they are addicted, they are kind of bringing and selling to the people. సినిమా ఇండస్ట్రీ పేరు బాగుంది, సౌండ్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. టు మేక్ కమెంట్ ఆన్ దట్. బట్ ఈజ్ ఇంటూ దట్ ఇండస్ట్రీ, అందులో సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాం. బట్ ఫిల్మ్స్ చేస్తారు. అంటే ఇతను ఇంతకుముందు వేరే కేసులో సప్లై చేస్తూ అరెస్ట్ అవ్వడం జరిగింది.